హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా ఏఏఐకి సంబంధించి కార్గో లాజిస్టిక్స్ అండ్ అలైటెడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్కి సంబంధించి మంచి జాబ్ నోటిఫికేషన్స్ అయితే తీసుకొని వచ్చా. లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ నోటిఫికేషన్ వచ్చరికి మనకు 100% సబ్సిడియరీ ఆఫ్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటే మనకు ఎయిర్పోర్ట్కి సంబంధించి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఫ్రెండ్స్. ఎయిర్పోర్ట్లో ఏఏఐకి కార్గో లాజిస్టిక్కి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ నోటిఫికేషన్ వచ్చరికి మనకు 3 రకాల పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకటి వచ్చరికి చీఫ్ ఇన్స్ట్రక్టర్, అలాగే ఇన్స్ట్రక్టర్స్ డేంజరస్ గూడ్స్ రెగ్యులేషన్స్ అండ్ సెక్యూరిటీ స్కీనర్కి ఫ్రెషర్ క్యాండిడేట్ అయినా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ 3 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఒక్కొక్క పోస్టుకి సంబంధించి ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి అంటే ఒక్కొక్క ట్రేడ్కి సంబంధించి ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, లాస్ట్ డేట్, ఇలా అన్నీ అయితే మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి చీఫ్ సెక్రటరీ అంటే డేంజరస్ గూడ్స్ రెగ్యులేషన్స్కి సంబంధించింది అనమాట. ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉన్నాయి. మనకు ఈ ఒక్క పోస్ట్ వచ్చరికి మీరు ఎక్కడెక్కడ చేయొచ్చు అంటే ఢిల్లీ కానీ, కోల్కతా కానీ, గువాహటి, చెన్నై, భూపాల్ ఈ ప్లేస్లలో అయితే మీకు అంటే జాబ్ చేయొచ్చు. డేట్ ఆఫ్ వాక్-ఇన్ ఇంటర్వ్యూ అంటే మిమ్మల్ని ఒక చిన్న ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేస్తారనమాట. ఇంటర్వ్యూ వచ్చేసరికి 28/11/2024 ఈ డేట్ని అయితే మీకు ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది. ఇంకా రెండో పోస్ట్ వచ్చేసరికి ఇన్స్ట్రక్టర్ సంబంధించి 2 పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా సేమ్ ఒక చిన్న ఇంటర్వ్యూ ద్వారా మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. ఇంకపోతే మనకు మెయిన్గా సెక్యూరిటీ స్కీనర్ అంటే ఇదే అనమాట మీకు బాగా ఉపయోగపడే నోటిఫికేషన్ వచ్చేసరికి జస్ట్ 10th స్టాండర్డ్ మీద మీరైతే జాబ్ చేయొచ్చు. అంతేకాకుండా చాలా పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. 274 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఇది సెక్యూరిటీ స్కీనర్కి సంబంధించి ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదనమాట. ఇంకా టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసరికి 274 పోస్టులు అయితే అంటే వేకెన్సీస్ అయితే మనకు ఖాళీగా ఉన్నాయి. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసరికి గోవా, బ్లర్, అలాగే సూరత్, మన విజయవాడలో కూడా పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట. అంటే మన సొంత స్టేట్లోనే మీరైతే జాబ్ చేసుకోవచ్చు. ఇంకా ఈ నోటిఫికేషన్కి సంబంధించి లాస్ట్ డేట్ వచ్చేసరికి 10/12/2024 అంటే ఈ డేట్ లోపు మీరు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. మీరైతే లేట్ చేయకుండా ఖచ్చితంగా అప్లై చేయడానికైతే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇలాంటి నోటిఫికేషన్ అయితే మీరు మళ్ళీ అయితే గెయిన్ చేయలేరు. ఇంకా కొన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. అంటే ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఇంకొన్ని డీటెయిల్స్ అనమాట. అంటే ఎలాంటి అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఏజ్ లిమిట్ ఇలాంటివి అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు చీఫ్ ఇండస్ట్రీకి సంబంధించి క్వాలిఫికేషన్ వచ్చేది సివిల్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. DGCA సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే ఏజ్ లిమిట్ వచ్చరికి 67 ఇయర్స్ లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ పోస్ట్కి మినిమం 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అవసరం పడుతుంది ఫ్రెండ్స్. మీరు ఈ పోస్ట్కి అప్లై చేసేదానికంటే మనకు సెక్యూరిటీ స్కీనర్కి సంబంధించి అప్లై చేయడం చాలా బెటర్ ఫ్రెండ్స్. అంతేకాకుండా అందులో వచ్చరికి పోస్ట్ రావడానికి చాలా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇంకా ఇన్స్ట్రక్టర్కి సంబంధించి మనం సివిల్ సేమ్ అదే క్వాలిఫికేషన్స్ అనమాట. ఏజ్ లిమిట్ అయితే 60 ఇయర్స్ లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇంకా దాంతోపాటు ఇంకా మనకు సెక్యూరిటీ స్కీనర్ మెయిన్ నోటిఫికేషన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే దీని గురించే ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ నోటిఫికేషన్కి మీరైతే చాలామంది అర్హులైతే ఉంటారు. మీకు ఉపయోగపడకపోయినా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళకైనా ఉపయోగపడవచ్చు. ఇంకపోతే ఈ పోస్ట్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. సెక్యూరిటీ స్కీనర్ ఫ్రెషర్ క్యాండిడేట్ అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. దాంతోపాటు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏదైనా గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసింటే సరిపోతుంది. అంటే గ్రాడ్యుయేట్ లేదా డిగ్రీ కంప్లీట్ చేసినా సరిపోతుంది అనమాట. ఏ డిగ్రీ అయినా పర్లేదు. మినిమం 55% SC/ST వాళ్ళకి, మిగతా జనరల్ వాళ్ళకైతే 60% ఉంటే సరిపోతుంది మార్క్స్. మీరైతే అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు ఎబిలిటీ టు రీడ్ అంటే చదవడం కానీ, మాట్లాడడం కానీ, ఇంగ్లీష్ కానీ, హిందీ కానీ ఈ 2 లాంగ్వేజెస్లో ఏదో ఒక లాంగ్వేజ్ అయితే బాగా తెలిసి ఉండాలి. చదవడం కానీ లేదా వ్రాయడం కానీ చదవడం కానీ లేదా మాట్లాడడం కానీ ఈ రెండిట్లలో
ఏదో ఒకటి తెలుసుంటే సరిపోతుందన్నమాట. ఇంగ్లీష్ కానీ హిందీ కానీ. ఇంకా ఏజ్ లిమిట్ వచ్చేసరికి 27 సంవత్సరాల లోపు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్ట్కి సంబంధించి 274 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. అంతేకాకుండా మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేస్తుంటే సరిపోతుంది, మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇంకా దాంతోపాటు చెప్పాను కదా, ఏజ్ లిమిట్ వచ్చేసరికి 27 సంవత్సరాల లోపు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఇంపార్టెంట్ డీటెయిల్స్ అనమాట. అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి 750 అయితే ఆన్లైన్ చలాన్ అయితే కట్టాల్సి ఉంటుంది. ఇది ఎవరికంటే జనరల్ వాళ్ళకి, ఓబీసీ క్యాండిడేట్స్కి. ఇంకా ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే జస్ట్ 100 రూపీస్ ఆన్లైన్ చలాన్ కడితే సరిపోతుంది. ఇంకా ఇంపార్టెంట్ డేట్స్ అనమాట. ఓపెనింగ్ డేట్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి 21/11/2024 నుంచి అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అలాగే లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి 10/12/2024. ఈ డేట్ లోపు అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఇంకా ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసరికి మీరు జస్ట్ త్రూ ఆన్లైన్ మోడ్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది. సెలక్షన్ ప్రొసీడ్యూర్ వచ్చేసరికి మనకు అఫీషియల్ వెబ్సైట్లో మీకు అప్లై చేసే లింక్, అలాగే ఈ నోటిఫికేషన్ యొక్క లింక్ అయితే ఈ వీడియో కిందనే మీకు ప్రొవైడ్ చేస్తా. దానిపైన క్లిక్ చేసి డైరెక్ట్గా మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇంకా అప్లై చేసేటప్పుడు మీకు కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉండాలి. ఎలాంటి అంటే 10th క్లాస్ మార్క్ లిస్టు, అలాగే ఇంటర్మీడియట్, ఇంకా గ్రాడ్యుయేట్ ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు అయితే ప్రొవిజనల్ ఉండాలన్నమాట. డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు గ్రాడ్యుయేట్కి సంబంధించింది. ఇంకా దాంతోపాటు క్యాస్ట్, ఆధార్ కార్డు, ఇలాంటి మీ యొక్క ఫోటోగ్రాఫ్, మీ యొక్క సిగ్నేచర్ స్కాన్డ్ అవన్నీ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా ఇవన్నీ మీ శాలరీ కూడా ఎంత అనేది మాకు క్లియర్గా అయితే మెన్షన్ చేశాడు. ఇది ఫస్ట్ చీఫ్ సెక్రటరీ ఇన్స్ట్రక్టర్కి సంబంధించి అయితే 1,80,000 అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు. అలాగే మనకు ఇది డీజీఆర్ అంటే ఫర్ ఇన్స్ట్రక్టర్కి సంబంధించింది అయితే 1,35,000 వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు. అంటే ఇయర్ అయితే మీకు ఇంక్రిమెంట్ అయితే ఉంటుంది 10,000. అలాగే మనకు ఇది ఫైనల్గా ఇది సెక్యూరిటీ స్కీనర్కి సంబంధించింది అయితే 34,000 వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు అన్నమాట పర్ మంత్కి. మంత్లీ అయితే 2,000 అయితే మీకు ఇంక్రిమెంట్ కూడా ఉంటుంది. ఇది గ్యాస్ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో అయితే డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. మీరు అస్సలు మిస్ కాకూడదు అంటే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా మీకు ఉపయోగపడకపోయినా ఈ నోటిఫికేషన్ అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు ఉపయోగపడకపోయినా మీ ఫ్రెండ్స్కి అయితే ఉపయోగపడవచ్చు. అంతేకాకుండా ఇలాంటి నోటిఫికేషన్స్ మన ఛానల్లో డైలీ అయితే అప్లోడ్ అవుతూనే ఉంటాయి. మీరు అస్సలు మిస్ కాకూడదు అంటే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.